హరే కృష్ణ. 18వ అధ్యాయం 41వ శ్లోకం. బ్రాహ్మణా చ తేయా విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవివక్తాని స్వభావ ప్రభవైర్గుణై. అనువాదం: ఓ పరంతప, ప్రకృతి త్రిగుణములచే కలిగిన గుణ స్వభావముల అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజింపబడుతురు. 18వ అధ్యాయం 42వ శ్లోకం. శమోదమాస్తప శౌచం శాంతిరాజవమేవ చ జ్ఞానం విజ్ఞాన అస్తైక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. అనువాదం: శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనమనేది సహజ లక్షణములను గూడి బ్రాహ్మణులు కర్మను నిరంతరు. 18వ అధ్యాయం 43వ శ్లోకం. శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. అనువాదం: శౌర్యము, శక్తి, దృఢనిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వం అనేవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావములు. 18వ అధ్యాయం 44వ శ్లోకం. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రశాపి స్వభావజం. అనువాదం: వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మలు కాగా, పనిచేయుట మరియు పరుల సేవ శూద్రులకు సహజ స్వభావ కర్మలై ఉన్నవి. 18వ అధ్యాయం 45వ శ్లోకం. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నర స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తృణు. అనువాదం: మనుజుడు తన గుణమునకు సంబంధించిన కర్మను చేయుట ద్వారా పూర్ణత్వమును పొందగలడు. ఇక దీనిని ఏ విధముగా వనరింపవచ్చునో నా నుండి ఆలకింపము. 18వ అధ్యాయం 46వ శ్లోకం. యథా ప్రవృత్తి భూతానాం ఏనా సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవా. అనువాదం: సర్వ జీవులకు కారణమైన వాడును మరియు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడును అగు భగవానుని అర్చించును తన విద్యుక్త కర్మను వనరించుట ద్వారా మనుజుడు పూర్ణత్వమును బడేయగలడు. భాష్యము: పంచదశాధ్యాయమున తెలుపబడినట్లు జీవులందరూ దేవదేవుడైన శ్రీకృష్ణ అంశలై ఉన్నారు. ఆ విధముగా అతడే జీవులందరికీ ఆది అయి ఉన్నాడు. జన్మదేశ్య యత అను వేదాంత సూత్రం నందును ఈ విషయం నిర్ధారితమైనది. కనుకనే ప్రతి జీవి యొక్క జీవితమునకు శ్రీకృష్ణుడే ఆది అయి ఉన్నాడు. అంతేగాక శ్రీకృష్ణ భగవానుడు తన అంతర్బాహ్య శక్తుల ద్వారా సర్వత్రా ఇండునని 7వ అధ్యాయమున తెలుపబడినది. కనుక ప్రతి ఒక్కరూ 2 శక్తులను కూడిన ఆ దేవదేవుని అర్చింపవలసి ఉన్నది. ఈ విషయమున భాగవతులు శ్రీకృష్ణుని అతని అంతరంగ శక్తిని కూడి అర్చింతురు. అట్టి అంతరంగ శక్తి యొక్క వికృత ప్రతిబింబమైన బాహ్యశక్తి పూర్వ రంగము వలె ఉన్నను దేవదేవుడైన శ్రీకృష్ణుడు మాత్రము తన ప్రధాన అంశమైన పరమాత్మ రూపమున ప్రతి చోట నిలిచియుండును. అనగా శ్రీకృష్ణుడే సర్వ దేవతలకు, మనుష్యులకు, జంతువులకు హృదయస్థ పరమాత్మ అయి ఉన్నాడు. ఈ విధముగా దేవదేవునికి అంశైనందున అతనికి సేవననుచుట తమ ధర్మమని ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసి ఉన్నది. అనగా ప్రతి ఒక్కరూ సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో శ్రీకృష్ణ భగవానుని భక్తిపూర్వక సేవ యందు నియుక్తులు కావాలని ఈ శ్లోకమున ఉపదేశింపబడుచున్నది. ఇంద్రియాధీశుడైన ఋషికేశునిచే తాము ఒకనొక విద్యుక్త కర్మయందు నిలిచి ఉన్నామని ప్రతి ఒక్కరూ భావింపవలను. పిదప తాము నియుక్తులై ఉన్న కర్మ ద్వారా లభించిన ఫలములతో దేవదేవుని అర్చించవలను. మనుజుడు ఈ రీతిగా పూర్ణ కృష్ణ భక్తి భావన యందు సర్వదా ఆలోచించినచో కృష్ణుని కరుణచే సర్వమును అవగతం చేసుకొనగలడు. జీవితమునకు పూర్ణత్వం ఇది.
తేషామహం సముద్ధార్థ భగవద్గీత 12వ అధ్యాయం 7వ శ్లోకం అని శ్రీకృష్ణుడు పలికిన్నాడు. అనగా అట్టి భక్తుని ఉద్ధరించు బాధ్యతను అతడే స్వయముగా స్వీకరించును. అది జీవితమందలి అత్యున్నత పూర్ణత్వం కాగలదు. అనగా మనుజుడు ఎట్టి స్వధర్మమునందు నియుక్తుడైనను దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవించినచో అత్యున్నత పూర్ణత్వం పొందగలడు. 18వ అధ్యాయం 47వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మా స్వనిష్ఠితాత్ స్వభావ నీతం కర్మ కుర్వన్నోప్నోతి కిల్బిషం. అనువాదం: పరధర్మమును స్వీకరించి దానిని సమగ్రముగా వనరించుట కన్నను అసమగ్రముగా వనరించినను స్వధర్మమునందే నియుక్తమగుట మేలైనది. గుణములను అనుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడూను పాప ఫలములచే ప్రభావితములు కావు. భాష్యము: స్వధర్మ ఆచరణమే భగవద్గీత యందు ఉపదేశింపబడినది. గడిచిన శ్లోకములందు వివరింపబడినట్లు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ధర్మములు వారి వారి గుణములను అనుసరించి నిర్దేశింపబడినవి. ఒకరు వేరొకరి ధర్మమును అనుకరించరాదు. శూద్ర కర్మల యందు అనరుక్తుడైన వాడు బ్రాహ్మణ వంశమును జన్మించినను తనను తాను బ్రాహ్మణునిగా కృత్రిమముగా ప్రకటించుకొనరాదు. ఈ విధముగా ప్రతి ఒక్కరు తమ గుణములను అనుసరించి కర్మనుంచవలెను. దేవుడైన శ్రీకృష్ణుని సేవార్థమైనచో ఎట్టి కర్మయు హేయమైనది కాబోదు. బ్రాహ్మణుని స్వధర్మం నిక్కముగా సత్వగుణ ప్రధానమై ఉండును కనుక స్వభావ రీత్యా సత్వగుణమునందు లేనివాడు బ్రాహ్మణుని స్వధర్మం నిన్నడను అనుకరింపరాదు. క్షత్రుడైన వాడు కొన్ని మార్లు శత్రు సంహారం కొరకు ఉగ్రుడగుట, రాజనీతి కొరకై అసత్యములాడుట వంటి హేయ కార్యములను వనరింపవలసి వచ్చును. రాచకార్యములు అటువంటి హింస మరియు కుటిలత్వములను కూడియున్నను క్షత్రుడైన వాడు తన స్వధర్మమును విడిచి బ్రాహ్మణ ధర్మము నిర్వహించుటకు యత్నింపరాదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే ప్రతి ఒక్కరు కర్మను అనుసరించవలెను. ఉదాహరణకు శత్రుడైన అర్జునుడు శత్రువర్గముతో పోరాటకు సంశయించుచున్నాడు. కానీ అట్టి రణమున దేవదేవుడు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై వనరించినచో పతన భయమే ఉండదు. వ్యాపారమునందు కూడా లాభమును గడించుటకు వ్యాపారస్తుడు కొన్ని మార్లు అనేక విధములైన అబద్ధములు ఆడవలసి వచ్చును. అతడు అట్లా చేయనచో ఏమాత్రం వ్యాపారంలో లాభం ప్రాప్తించదు. ఖాతాదారునితో వ్యాపారస్తుడు తానేమాత్రము లాభం చేసుకున్నట్టు లేదని కొన్ని మార్లు పలికినను వాస్తవమునకు అది సత్యం కానేరదు. లాభమును గడించకుండా వ్యాపారస్తుడు మనుగడను కలిగి ఉండలేడని ప్రతి ఒక్కరూ ఎరగవలెను. కనుక వ్యాపారస్తుడు తాను లాభం చేసుకున్నట్టు లేదని పలుకుడు సాధారణ అబద్ధముగా భావింపవలెను. కానీ తప్పనిసరిగా అబద్ధం చెప్పవలసిన వృత్తి ధర్మమున నిలిచినందున దాన్ని త్యజించి బ్రాహ్మణుని ధర్మమును స్వీకరించునని వైశ్యుడు భావించరాదు. అది ఉపదేశించబడలేదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని స్వధర్మయుత కర్మతో సేవింపగలిగినచో మనుజుడు క్షత్రుడైనను వైశ్యుడైనను శూద్రుడైనను సరి పలు విధములైన యజ్ఞములు ఆచరించు బ్రాహ్మణులు కూడా కొన్ని మార్లు జంతు బలిని వనరింపవలసి వచ్చుచుండును. అదే విధముగా క్షత్రియుడు తన స్వధర్మ రీత్యా శత్రువును వధించినను ఎటువంటి పాపం నొందడు. ప్రతి మానవుడు యజ్ఞార్థమే విష్ణు ప్రీత్యర్థమే కర్మను అనురింపవలనని తెలియజేయచ్చు. ఈ విషయములన్నీను తృతీయాధ్యాయమున స్పష్టముగాను మరియు విపులముగాను వివరింపబడినవి. స్వీయ తృప్తికై వనరింపబడినది ఏదైనాను బంధకారణమే కాగలదు. అనగా ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక గుణం అనుసరించి వర్తించవలననియు మరియు దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్య కార్యం కొరకే పనిచేయుట నిశ్చయించుకొనవలననియు తెలుపుటయే సారాంశమై ఉన్నది. 18వ అధ్యాయం 48వ శ్లోకం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నా త్యజత్ సర్వరంభ హి దోషేణ ధూమేనాగ్నిర్వివావృత. అనువాదం: అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి యత్నము కూడా ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉండును. అందుచే ఓ కౌంతేయ, దోషపూర్ణమైనను తన సహజ కర్మను ఎవడనూ త్యజింపరాదు. భాష్యము: బద్ధ జీవితమునందు సర్వ కర్మలు కూడా త్రిగుణములచే ప్రభావితములై ఉండును. బ్రాహ్మణుడైన వాడు జంతువు వద్ద తప్పనిసరిగా ఉండేది కొన్ని యజ్ఞములను నిర్వహింపవలసి వచ్చుచుండును. అదే విధముగా ఎంతటి పుణ్య ఆచరణుడైనను క్షత్రుడైన వాడు శత్రువుతో పోరాడవలసి వచ్చుచుండును. దాన్ని అతడు
ఏ విధముగాను తప్పించుకొనలేడు. అదే రీతి ఎంతటి ధర్మాత్ముడైన వైశ్యుడు సైతం వ్యాపారం కొనసాగట కొరకు కొన్నిమార్లు తన లాభమును గుప్తముగా ఉంచవలసి వచ్చును, లేదా నల్ల బజారులో వ్యాపారం చేయవలసి వచ్చును. ఇవి తప్పనిసరైనటివి. వీనినెవరను విడిచిపెట్టలేరు. అదే విధముగా శూద్రుడు ఒక దుష్ట యజమానిని సేవింపవలసి వచ్చినచో చేయరాని కార్యములైనను యజమాని ఆజ్ఞపై వనరింపవలసి వచ్చును. అనగా స్వీయ స్వభావం అనుసరించి సహజముగా కలుగుచున్నందున దోషపూర్ణములైనను స్వధర్మములను ప్రతి ఒక్కరూ కొనసాగించవలసి ఉన్నది. ఈ విషయమున ఒక చక్కని ఉపమానము ఇచ్చట వసగబడినది. అగ్ని పవిత్రమైనను పొగచే ఆవరింపబడి ఉండును. అంత మాత్రం చేత పొగ అగ్నిని అపవిత్రం చేయబోదు. పొగను కలిగి ఉన్నను అగ్ని పంచభూతములందు పవిత్రమైనదిగా పరిగణింపబడును. ఎవరైనా క్షత్రియ ధర్మమును విడిచి బ్రాహ్మణ ధర్మమును స్వీకరింపదలిచినను బ్రాహ్మణ ధర్మమున అప్రియములైన కర్మలు ఉండవని సంపూర్ణంగా భావించిన అవకాశం లేదు. అనగా భౌతిక జగమునందు ఎవరునూ సంపూర్ణంగా భౌతిక ప్రకృతి ప్రభావం నుండి విడవలేరని నిర్ణయింపవలసి వచ్చును. కనుకనే పొగ మరియు అగ్ని యొక్క ఉపమానము ఇచ్చట అత్యంత సమంజసమై ఉన్నది. చలికాలమున అగ్ని నుండి వేడిని పొందుటకు యత్నించినప్పుడు పొగ కళ్ళకు ఇతర దేహ భాగములకు కష్టం కలిగించును. అటువంటి కలతను కలిగించు పరిస్థితులు ఉన్నప్పటికీ మనుజుడు అగ్నిని ఉపయోగించవలసి వచ్చును. అదే విధముగా కలతను కలిగించు విషయములు ఉన్నంత మాత్రమున మనుజుడు సహజ వృత్తిని విడనాడరాదు. పైగా తన స్వధర్మముతో భక్తి భావన యందు అతడు శ్రీకృష్ణ భగవానుని సేవించుటకు దృఢ నిశ్చయుడు కావలెను. వాస్తవమునకు అదే పూర్ణత్వము. ఏదేని స్వధర్మమును శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమై వనరించినప్పుడు ఆ ధర్మమునందలి దోషములన్నీయును పవిత్రీకరింపబడగలవు. ఆ విధముగా భక్తి యందు కర్మఫలములు పవిత్రమైనప్పుడు మనుజుడు ఆత్మదర్శనమునందు పూర్ణత్వం పొందగలడు. అది ఆత్మానుభూతి అనబడను. 18వ అధ్యాయం 49వ శ్లోకం. ఆసక్త బుద్ధి సర్వతా జితాత్మా విగతా స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అనువాదం: ఆత్మ నిగ్రహం కలవాడును అనాసక్తుడను భౌతిక సుఖములను త్యజించువాడును అగు మనుజుడు సన్యాసం ద్వారా కర్మఫల విముక్తి నడి అత్యున్నత పూర్ణత్వ స్థాయిని బడియగలడు. భాష్యము: తాను దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశననియు తత్కారణముగా తన కర్మ ఫలమును అనుభవించు అధికారం తనకు లేదనియు ప్రతి ఒక్కరూ తలచవలెను. నిజమైన సన్యాసం యొక్క భావం ఇదియే. వాస్తవమునకు అతడు శ్రీకృష్ణ భగవాను అంశై ఉన్నందున అతని కర్మల ఫలములన్నీయును శ్రీకృష్ణుని చేతనే అనుభవనీయములై ఉన్నవి. ఇదియే నిజమైన కృష్ణ భక్తి రసాభావనము. అనగా కృష్ణ భక్తి భావన యందు వర్తించువాడు నిజముగా సన్యాసియే. అతడు సన్యాసాశ్రమం నందున్నట్టి వాడే. అటువంటి భావనలో వర్తించువాడు కృష్ణుని ప్రీత్యర్థమై వర్తించుచున్నందున సదా సంతృప్తుడై ఉండగలడు. భౌతిక విషయముల ఎడ అనురక్తుడుగాక అట్టివాడు భగవాను దివ్య సేవ ఆనందమునకు అన్యమైన ఆనందమును పొందుట యందు అలవాటు లేకుండాను. వాస్తవమునకు సన్యాసి అయిన వాడు పూర్వ కర్మఫలముల నుండి ముక్తుడై ఉండవలెను. కానీ కృష్ణ భక్తి భావనయుతుడైన మనుజుడు నామమాత్ర సన్యాసమును స్వీకరింపకనే అప్రయత్నముగా ఈ పూర్ణత్వమును పడేయగలడు. అటువంటి మనస్థితియే యోగరూఢత్వము అనబడను. అది యోగమునందలి పూర్ణ స్థితి. తృతీయ అధ్యాయమున నిర్ధారింపబడినట్లు యశాత్మ రతి రేవశాత్. ఆత్మయంది తృప్తి నొందువానికి ఎటువంటి కర్మఫలముల భయం ఉండదు. 18వ అధ్యాయం 50వ శ్లోకం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తతోప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానసి యా పరాం. అనువాదం: ఓ కుంతిపుత్ర, ఇట్టి పూర్ణత్వమును పొందినవాడు నేను ఇప్పుడు సంగ్రహముగా చెప్పబోవు రీతి వర్తించుచు అత్యున్నత జ్ఞానస్థితి అయిన పరమ పూర్ణత్వ స్థితిని పరబ్రహ్మం ఏ విధముగా పడేయగలడో నీవు ఆలకింపము. భాష్యము: కేవలము స్వధర్మమునందు నెలకొనిన వాడై దానిని భగవంతుని కొరకు వనరించుట ద్వారా ఏ విధముగా మనుజుడు అత్యున్నత పూర్ణత్వ స్థితిని పడేయగలడో శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు వివరించుచున్నాడు. కర్మఫలములను శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై త్యాగమనుచుట ద్వారా మానవుడు బ్రహ్మము యొక్క
దివ్యస్థితి పడగలడు. అది ఆత్మానుభవ విధానము, నిజమైన జ్ఞాన పూర్ణత్వము, పవిత్రము కృష్ణ భక్తి భావనను పొందుట ఎంది కలదు. ఈ విషయము రాబో శ్లోకములందు వివరింపబడినది. 18వ అధ్యాయం 51, 53 శ్లోకాలు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మనం నియమ్య చ శబ్దదీన్ విషయం త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవి లగ్వాసి యథా వాక్యాయ మానసా ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్యే నిర్మమా శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. అనువాదం: బుద్ధిచే పవిత్రుడైనందునను మరియు రాగద్వేషం నుండి విడివడి ఉన్న కారణముగా ఇంద్రియార్థములను త్యజించి దృఢ నిశ్చయముచే మనోనిగ్రహం కలిగి ఉన్నందునను ఏకాంత స్థానమును వహించువాడును, మిథ్య ఆహారం కలిగిన వాడును, మనోవాక్యాయములను నియంత్రించువాడును, సమాధి స్థితి ఎందున్నవాడును, అసంగుడను, మిథ్య అహంకారము, మిథ్య బలము, మిథ్య గర్వము, కామము, క్రోధము, విషయ వస్తు స్వీకారము అనువాని నుండి విడివడిన వాడును, మమత్వ దూరుడను, శాంతిమయుడను అగు మనుజుడు నిశ్చయముగా ఆత్మానుభవ స్థాయికి ఉద్ధరింపగలడు. భాష్యము: బుద్ధిచే పవిత్రుడైనప్పుడు మనుజుడు సత్వగుణమునందు స్థితుడగును. ఆ విధముగా అతడు మనసును నియమింపగలిగి సదా సమాధి స్థితుడు కాగలడు. ఇంద్రియార్థముల ఎడ ఆసక్తుడు కానటువంటి అతడు తన కర్మల యందు రాగ ద్వేషములకు దూరుడగును. అటువంటి అనాసక్త మనుజుడు సహజముగా ఏకాంత ప్రదేశ వాసమును కోరచు మితముగా భుజించును. దేహము మనస్సు చేయు కర్మలను నియమించుచుండును. దేహమును ఆత్మగా భావింపనందున అతడు మిథ్యాహంకారమునకు దూరుడై ఉండును. అదే విధముగా పలు విషయ వస్తువుల సేకరణ ద్వారా అతడు దేహమును తృప్తిపరచుట వాంఛింపడు. దేహాత్మ భావన లేని కారణముగా మిథ్య దర్పమునకు దూరుడై ఉండు. అతడు భగవానుడు వసిన దానినిచే తృప్తుడగుచుండును. అట్టివాడు ఇంద్రియ ప్రీతి లభింపినప్పుడు క్రోధము చెందుట గాని ఇంద్రియార్థములకై తీవ్ర యత్నములు సలుపుట గాని చేయడు. ఈ విధముగా మిథ్య అహంకారం నుండి సంపూర్ణముగా విడివడినప్పుడు భౌతిక విషయముల ఎడ అతడు అనాసక్తుడగును. అది బ్రహ్మానుభవ స్థితి అయి ఉన్నది. అట్టి స్థితియే బ్రహ్మభూత స్థితి అనబడును. ఈ విధముగా మనుజుడు భౌతిక భావన నుండి ముక్తుడైనప్పుడు శాంతిమయుడై కలతకు గురి కాకుండాను. ఈ విషయము భగవద్గీత 2వ అధ్యాయం 70వ శ్లోకం ఎందు వివరింపబడినది. అపూర్యమానం అచలా ప్రతిష్టం సముద్రమాప ప్రవశంతి యద్వత్ తద్వత్త కామాయం ప్రవశంతి సర్వేష శాంతిమాప్నోతి నా కామకామి. సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండి సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి తన యందు కోరికలు నిరంతరం ప్రవేశించుచున్నను ఆ ప్రవాహముచే కలతనందని వాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొని యత్నించువాడు అట్టి శాంతిని పొందు సమర్థుడు కాజాలడు. 18వ అధ్యాయం 54వ శ్లోకం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నా శోచతి నా కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ అనువాదం: ఈ విధముగా దివ్య స్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకించక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి ఎంది అతడు నా శుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. భాష్యము: నిరాకారవాదికి పరతత్వముతో ఏకమొకటైనది బ్రహ్మభూత స్థితిని పొందటయే చరమ గమ్యం. కానీ సాకారవాది లేదా శుద్ధ భక్తుడు శుద్ధమగు భక్తియుత సేవ ఎందు నెలకొనుట ఆ స్థితిని కూడా దాటి ఇంకను పురోగమించవలెను. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తి పూర్వక సేవ యందు నిలిచిన వాడు బ్రహ్మభూత స్థితి యందు నిలిచినవాడే అర్థం. వాస్తవమునకు పరబ్రహ్మముతో ఏకము కానిదే ఎవరునూ ఆ దేవదేవునికి సేవ ననర్చులేరు. దివ్య భావనలో సేవ్యుడు సేవకుల నడుమ భేదము లేకున్నను ఉన్నత ఆధ్యాత్మిక భావనలో వారి నడుమ తారతమ్యము తప్పక ఉండును.
భౌతిక భావనలో స్వీయ తృప్తి కొరకు మనుజుడు కర్మను అందించినప్పుడు దుఃఖము కలుగుచుండను. కానీ ఆధ్యాత్మిక జగమునందు శుద్ధ భక్తి ఎందు నెలకొనినప్పుడు దుఃఖం కలగదు. కృష్ణ భక్తి రసాభావితుడైన వాడు శోకింపవలసిన విషయము కానీ వాంఛింపదగిన విషయం కానీ ఏదీను ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైనందున భక్తి భావనలో ఆ దేవుదేవుని సేవ ఎందు నిలిచిన జీవుడు సైతం పూర్ణుడు కాగలడు. అతడు సదా మురికి నీరు తొలగినట్టి నది వలె స్వచ్ఛముగా నుండును. కృష్ణుని తప్ప అన్యమును ఆలోచింపనందున ఆ శుద్ధ భక్తుడు సహజముగా నిత్యం ఆనందపూర్ణుడై ఉండును. కృష్ణుని సేవలో సంపూర్ణత్వం పొందినందున అతడు భౌతిక నష్టమునకు శోకింపడు మరియు విషయ లాభమును వాంఛింపడు. దేవుదేవుని అంశ అయిన కారణముగా జీవుడు నిత్య దాసుడే అని తెలిసినందున అట్టివాడు ఎన్నడను భోగానుభవ కోరికను కలిగి ఉండడు. భౌతిక జగమున ఉన్నతము మరియు ఆనందం అనే స్థితిలో తాత్కాలికములు కావున ఒకరిని ఉన్నతుడిని వేరొకరిని అధముడని అతడు భేదం కాంచడు. అదే విధముగా తాత్కాలికములైన జన్మము మరియు మృత్యువులతో సైతం అతడు ఎట్టి సంబంధమును పెట్టుకొనడు. అతనికి రాయి మరియు బంగారం సమానములై ఉండును. అటువంటి స్థితియే బ్రహ్మభూత స్థితి అనబడును. అట్టి స్థితిని శుద్ధ భక్తుడు సులభముగా పొందగలడు. పరబ్రహ్మమునందు లీనమై వ్యక్తిత్వమును కోల్పోవట ఎనడి భావన అటువంటి స్థితిలో నరకప్రాయముగా తోచును. స్వర్గాది లోకములను పొందననేది ఆలోచన మిథ్యప్రాయమగును. ఇంద్రియముల కోరలు తీసిన పాములగును. కోరికలు తీసిన పాము నుండి ఏమాత్రం భయం కలుగునట్లు అప్రయత్నముగా నియమింపబడినప్పుడు ఇంద్రియముల వలన ఏ విధమైన భయం కలగదు. భౌతిక భావన ఎందు నిలిచిన వానికి లోకము దుఃఖకరముగా తోచినను భక్తునకు మాత్రం ప్రపంచమంతయు వైకుంఠంతో సమానముగా నుండును. భౌతిక జగములో అత్యంత గొప్పవాడని పేరు కాంచిన వాడు సైతం అటువంటి భక్తుని దృష్టిలో చీమతో సమానమగును. కలియుగమున శుద్ధ భక్తియుత సేవను ప్రచారం చేసిన శ్రీ చైతన్య మహాప్రభు కరుణ తోడని అట్టి స్థితి ప్రాప్తించగలదు. 18వ అధ్యాయం 55వ శ్లోకం. 18వ అధ్యాయం 55వ శ్లోకం. భక్త్యా మాం అభిజానాతి యావాన్యచ్చాస్మి తత్వతా తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అనువాదం: కేవలము భక్తితో సేవ చేతని మనుజుడు నన్ను యథార్థరూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తి చేయి నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. భాష్యము: పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని మరియు అతని ప్రధానాంశములైన విష్ణుతత్వములను అవగతం చేసుకునుట మనోకల్పనలు చేయగాని అభక్తులు గాని సాధ్యం కాదు. ఎవరైనా ఆ దేవుని అవగతం చేసుకునదలిచినచో శుద్ధ భక్తి నిర్దేశమున భక్తియుత సేవను స్వీకరింపవలెను. లేని ఎడల శ్రీకృష్ణ భగవానుని తత్వం ఎల్లవేళలా గుప్తమగునే ఉండిపోగలదు. భగవద్గీత యందలి 7వ అధ్యాయమున 7 అధ్యాయం 25వ శ్లోకం నాహం ప్రకాశ సర్వస్య అని తెలుపబడినట్లు అతడు సర్వలకు వ్యక్తము కాడు. విద్య వైదుష్యము చే కానీ మనోకల్పన చేయగాని ఎవరును భగవాను అవగతం చేసుకున్న జాలరు. వాస్తవముగా కృష్ణ భక్తి రసాభావితుడై భక్తి పూర్వక సేవ యందు నిలిచిన వాడే కృష్ణుడననేమో అవగతం చేసుకొనగలడు. విశ్వవిద్యాలయ పట్టములు ఇందుకు ఏమాత్రం తోడ్పడవు. కృష్ణ పరజ్ఞానమునందు నిష్ణాతుడైన వాడు ఆధ్యాత్మిక రాజ్యమగు కృష్ణలోకమును చేరుటకు యోగ్యుడగును. బ్రహ్మ భావన పొందుటనగా వ్యక్తిత్వమును కోల్పోవటయని భావం కాదు. వాస్తవమునకు బ్రహ్మ భావన యందును భక్తియుత సేవ నిలిచియే యుండును. ఆ రీతి భక్తియుత సేవ ఉన్నంతకాలము భగవానుడు భక్తుడు భక్తియోగమునటి 3 అంశములు కొనసాగుతూనే యుండును. అట్టి జ్ఞానము ముక్తి పెదపుయు నశించక నిలవగలదు. భౌతిక భావన నుండి విడువడటి ముక్తి కానీ ఆధ్యాత్మిక స్థితి ఎందును ఆత్మ పరమాత్మ నడమ భేదము ఆత్మ యొక్క వ్యక్తిత్వం కొనసాగుతూనే యుండును. కానీ విశేషమేమనగా ఈ భావములు శుద్ధమైన కృష్ణ భక్తి భావనలో నిలిచియుండును. విషతే నా యందు ప్రవేశించును ఎన్ను పదము పరబ్రహ్మముతో ఐక్యం నొందుటనడి భావమును కలిగి ఉన్న అద్వైత సిద్ధాంతమును
బలపరుచుచున్నదని ఎవరునూ తప్పుగా అర్థం చేసుకొనరాదు. ఆ పదము అట్టి భావమును బలపరచుట లేదు. భగవానుని సాహచర్యమును పొంది అతనికి సేవను కూర్చు నిమిత్తమే జీవుడు తన వ్యక్తిత్వముతో భగవద్ధామమును ప్రవేశించునట. విషతేయని పదము యొక్క భావము. ఉదాహరణకు పచ్చ రంగు గల పక్షి పచ్చని చెట్టుపైకి చేరుట, చెట్టుతో ఏకమొగటు కాక వృక్ష ఫలమును ఆస్వాదించుట కొరకి అయ్యున్నది. ఈ విషయమున నదులు సముద్రమును ప్రవేశించి దాని యందు కలిసిపోవు విషయమును అద్వైతులు ఉదాహరణగా సూచింతురు. అద్వైతులకు అది ఆనందకరమైనను, భక్తులు మాత్రం సముద్రములందరి జలచరముల సముద్రమంది ఉన్నను తమ వ్యక్తిత్వమును కలిగినట్లు ముక్తి పిదపయు తమ వ్యక్తిత్వమును నిలుపుకొనియుందురు. సముద్ర అంతర్భాగములకు వెళ్ళిన కొలది అనేకములైన జలచరములు గోచరించుచుండును. కనుక కేవలం సముద్ర ఉపరితల పరిజ్ఞానమునే గాక దాని అంతర్భాగమున గల జలచరములు జ్ఞానమును సైతం ప్రతి ఒక్కరూ పొందవలసి ఉన్నది. భక్తుడైన వాడు తన భక్తియుత సేవా కారణమున శ్రీకృష్ణ భగవానుని దివ్య లక్షణములను మరియు విభూతులను యథార్థముగా తెలుసుకొనగలడు. ఏకాదశాధ్యాయమున తెలుపబడినట్లు కేవలం భక్తి ద్వారానే మనుజుడు వాటిని అవగతం చేసుకొనగలడు. ఆ అధ్యాయమున తెలుపబడిన విషయమే తిరిగి ఇచ్చట నిర్ధారింపబడుచున్నది. అనగా భక్తియుత సేవ ద్వారానే మానవుడు శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొని అతని ధామమునందు ప్రవేశింపగలడు. భౌతిక భావనల నుండి విముక్తి అయినటువంటి బ్రహ్మబోధ స్థితిని పొందిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుని లీలాశ్రవణం ద్వారా భక్తిపూర్వక సేవ ప్రారంభమగును. మనుజుడు శ్రీకృష్ణుని గూర్చి శ్రవణం చేసినంతనే బ్రహ్మభూత స్థితి అప్రయత్నముగా వృద్ధియగును. లోభము మరియు కామము వంటి భౌతిక కల్మషములు అంతమగును. లోభము మరియు కోరికల హృదయము నుండి వైదొలగగానే భక్తుడు భక్తియుక్త సేవ ఎడ మరింతగా ఆసక్తుడగును. అట్టి ఆసక్తిచే అతడు భౌతిక సంపర్కము నుండి ముక్తుడు కాగలడు. అటువంటి స్థితి ఎందే అతడు శ్రీకృష్ణుని యథార్థముగా ఎరగగలడు. శ్రీమద్భాగవతము కూడా ఈ విషయమునే తెలిపి ఉన్నది. అనగా ముక్తి పిదపయు భక్తిపూర్వక సేవ కొనసాగుచూనే ఉండును. ఇదే విషయమున అప్రయాణాత్ తత్రాపి ఈ దృష్టం అని పలుకుచు వేదాంత సూత్రము 4:1-12 శ్లోకం నిర్ధారించుచున్నది. ముక్తి పిమ్మటియు భక్తి కొనసాగునని పలుకటియే ఈ వేదాంత సూత్రపు భావము. నిజమైన ముక్తికి నిర్వచనము జీవుడు తన నిజ వ్యక్తిత్వమునందు సహజ స్థితి నెలకొనటయేనని శ్రీమద్భాగవతమునందు తెలుపబడినది. ప్రతి జీవుడు దేవదేవుని అంశ ఎనుచు జీవుని సహజ స్థితి పూర్వమే వివరింపబడినది. అనగా అతని సహజ స్థితి సేవయే ముక్తి పెదపయు ఆ సేవ ఆగిపోదు. జీవితపు మిథ్య భావముల నుండి విడువటయే నిజమైన ముక్తి అనబడను. 18వ అధ్యాయం 56వ శ్లోకం. సర్వకర్మాణ్యపి సదా కుర్వన్నో మధ్వాపాశ్రయ మత్ప్రసాద తావాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అనువాదం: అన్ని రకములైన కర్మల యందు నియుక్తుడైనను నా శుద్ధ భక్తుడు నా రక్షణలో నిలిచి శాశ్వతమును అవ్యయమును అగు పదమును నా అనుగ్రహముచే పొందగలడు. భాష్యము: మధ్యాపాశ్రయ అనగా శ్రీకృష్ణ భగవాను రక్షణమున అని భావము. భౌతిక కలంశం నుండి విడువటకు శుద్ధ భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవాను నిర్దేశమున లేదా ఆ భగవానుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురు నిర్దేశమున వర్తించును. కాల పరిమితి అన్నది లేకుండా 24 గంటలు 100కి 100 భగవాను నిర్దేశమున అతడు కర్మల యందు నియుక్తుడై ఉండును. ఆ విధముగా కృష్ణ భక్తి భావనలో కర్మల యందు నియుక్తుడైన భక్తుని ఎడ శ్రీకృష్ణ భగవానుడు పరమ దయాలువు కాగలడు. తత్కారణముగా ఎట్టి కష్టములు ఎదురైనను అంత్యమున అతడు కృష్ణలోకమును చేరగలడు. అతడు కృష్ణలోకమును నిశ్చయముగా చేరునటలో ఎట్టి సందేహము లేదు. అట్టి కృష్ణలోకమునందు ప్రతిదియు మార్పు రహితము, శాశ్వతము, అవ్యయము, జ్ఞానపూర్ణమై ఉండును. 18వ అధ్యాయం 57వ శ్లోకం. చేతసా సర్వకర్మాణి మయు సన్యాస మత్పరా బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవా. అనువాదం: సర్వకర్మల యందు నా పైనని ఆధారపడి
సదా నా రక్షణమునంది కరమునరింపుము. అట్టి భక్తితో సేవలో సంపూర్ణముగా నా యందే చిత్తం కలవాడగుము. భాష్యము. మనుజుడు కృష్ణ భక్తి భావన యందు వర్తించినప్పుడు తాను జగమునకు ప్రభువునన్న భావనలు వర్తించడు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ సంపూర్ణముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని నిర్దేశమునందు సేవకుని వలె వర్తించవలసి ఉన్నది. సేవకుడైన వాడు కర్మ విషయమున స్వతంత్రతను కలిగి ఉండక యజమాని ఆజ్ఞానుసారమే వర్తించవలసి వచ్చును. అదే విధముగా దివ్య యజమానుడైన శ్రీకృష్ణుని తరపున వర్తించు సేవకుడు కర్మ యొక్క లాభ నష్టములతో ప్రభావితుడు కాకుండాను అతడు కేవలం తన విద్యుక్త ధర్మమును ఆ భగవానుని ఆజ్ఞానుసారము వనరించుచుండును. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వర్తించి ఇండును. కానీ శ్రీకృష్ణుడు లేని సమయమున మనుజుడు ఎట్లు వర్తించవలనని ఎవరైనా వాదించే అవకాశం కలదు. ఈ గీతా గ్రంథమునందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన నిర్దేశానుసారం మరియు ఆ దేవదేవుని ప్రతినిధి అయిన గురువు యొక్క నేతృత్వంలో మనుజుడు కర్మను అనుసరించుండొచ్చో శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశములో వర్తించిన ఫలమే కలుగుననుటకు దానికి సమాధానము. ఈ శ్లోకమున మత్పర అను పదము మిక్కిలి ప్రాధాన్యమును కలిగి ఉన్నది. శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై కృష్ణ భక్తి భావనలు వర్తించుట తప్ప అన్యమైన జీవిత గమ్యం వేరొకటి ప్రీత్యర్థమై కృష్ణ భక్తి భావనలు వర్తించుట తప్ప అన్యమైన జీవిత గమ్యం వేరొకటి లేదని ఆ పదం సూచించున్నది. ఆ విధముగా వర్తించుచు మనుజుడు ఈ కార్యం నందించుట నేను శ్రీకృష్ణునిచే నియమింపబడినాను, కృష్ణునే తలపోయవలను ఇట్లు కర్మను అనుసరించినప్పుడు తప్పక శ్రీకృష్ణ చింతనము మదిలో కలుగుచూనే ఉండును. అది సంపూర్ణ కృష్ణ భక్తి రసాభావనము. కానీ ఈ విషయమున ముఖ్యముగా గమనింపవలసినదేమన్నా, ఏది ఒక కార్యము ఇష్టం వచ్చినట్లు వనర్చి ఫలంను మాత్రం కృష్ణునికి అర్పించుట సరైనది కాదు. అట్లా ఎవరునూ వనర్చరాదు. అటువంటి కర్మ ఎన్నడూనూ కృష్ణ భక్తి రసాభావిత కర్మ కాబోదు. అనగా ప్రతి ఒక్కరు శ్రీకృష్ణ భగవాను నిర్దేశానుసారం వర్తించుటయే అతి ముఖ్య విషయమై ఉన్నది. అటువంటి శ్రీకృష్ణుని నిర్దేశం గురు శిష్య పరంపరలో ప్రామాణిక గురువు ద్వారా లభింపగలదు. కనుక ఆధ్యాత్మిక గురువు ఆదేశమును జీవిత పరమధర్మముగా స్వీకరింపవలెను. మనుజుడు ప్రామాణికుడైన గురువును పొంది ఆయన నిర్దేశానుసారం కర్మను అనుసరించినచో కృష్ణ భక్తి రసాభావనలో జీవన పూర్ణత్వము నిశ్చయం కాగలదు. 18వ అధ్యాయం 58వ శ్లోకం. మచ్చిత్తా సర్వదుర్గాని మత్ప్రసాదాతరిష్యసి అత చేత్వా అహంకార అన్నశ్రోషసి వినచ్చసి. అనువాదం. నా యందు చిత్తం గలవాడైనచో నా కరుణచే బద్ధజీవనపు ఆటంకములన్నింటినీ దాటగలవు. కానీ ఒకవేళ నా మాట వెనక అట్టి భావనలోగాక మిథ్యాహంకారముతో వర్తించితివేని తప్పక వినాశమును పొందగలవు. భాష్యం. కృష్ణ భక్తి రసాభావితుడైన వాడు తన జీవనమునకై వనరింపవలసిన ధర్మముల ఎడ అనవసర చింతన కలిగి ఉండడు. అటువంటి చింత రాహిత్యమును మూఢుడైన వాడు ఏమాత్రం అవగాహన చేసుకుని జాలడు. భక్తి భావనలో వర్తించువానికి శ్రీకృష్ణుడు ఆప్తమిత్రుడు కాగలడు. ఆ దేవదేవుడు తన మిత్రుని సౌఖ్యమును ప్రత్యక్షముగా తానే కాంచును. 24 గంటలు తన ప్రీత్యర్థమే కర్మనుసరించు అతనికి ఆ దేవదేవుడు తనను తానే అర్పించుకొనును. కనుక దేహాత్మ భావన ఎందలి మిథ్యాహంకారముచే ఎవరును మోహమునందరాదు. ప్రకృతి నియమములకు లేదా కర్మ ఫలములకు తాను పరుడనని భావింపరాదు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ కఠినమైన ప్రకృతి నియమములకు లోబడియే ఉందురు. కానీ కృష్ణ భక్తి భావనలో కర్మను అనుసరించినంతనే మనుజుడు ముక్తుడై భౌతిక క్లేశముల నుండి బయటపడగలడు. అనగా కృష్ణ భక్తి భావనలో వర్తించినవాడు జన్మ మృత్యు సాగరమనేది సుడిగుండమున నశించుచున్నవానిగా ప్రతి ఒక్కరూ గమనింపవలెను. చేయదగినదేదో చేయరానిదేదో ఏ బద్ధజీవుడును వాస్తవముగా ఎరగజాలడు. కానీ శ్రీకృష్ణుడే అంతరము నుండి తెలియజేయుచున్నందున మరియు ఆధ్యాత్మిక గురువుచే సమర్థింపబడుచున్నందున కృష్ణ భక్తి రసాభావితులు మాత్రం కర్మయందు వర్తించే స్వేచ్ఛను కలిగి ఉండును. 18వ అధ్యాయం 59వ శ్లోకం. యదహంకారమాశ్రిత్య నాయోస్త్య ఇతి మన్యసే మిథ్యాశ వ్యవసాయాస్తే ప్రకృతిస్త్వం యోక్షతి. అనువాదం. ఒకవేళ నా నిర్దేశం అనుసరించి వర్తించక యుద్ధం చేయకుందివేని నీవు తప్ప
నీవు తప్పు మార్గమును పట్టినవాడగదువు. నీ స్వభావము అనుసరించి నీవు యుద్ధమునందు నియుక్తుడు కావలసి ఉన్నది. భాష్యము: అర్జునుడు క్షత్రియ గుణముతో జన్మించినవాడు మరియు యుద్ధ వీరుడు. తత్కారణముగా యుద్ధం చేయుట అతని సహజ ధర్మమై ఉన్నది. కానీ మిథ్య అహంకారం వలన అతడు గురువు, పితామహుడు, ఇతర మిత్రుల వదచే పాపం సంక్రమించునని భయపడుచున్నాడు. అనగా ఇచ్చట అర్జునుడు కర్మలకు శుభాశుభ ఫలములను వసుగునది తానే అయినట్లు తనను తాను తన కర్మలకు ప్రభువుగా భావించుచున్నాడు. యుద్ధమును చేయమని ఉపదేశించుచు దేవదేవుడు ఎదుటనే నిలిచున్నాడనేది విషయమును అతడు మరిచి ఉన్నాడు. బద్ధజీవుని మరుపు స్వభావం ఇదియే. ఏది మంచిదో ఏది చెడ్డదో దేవదేవుడే ఉపదేశం లోసుగును. జీవన పూర్ణత్వమును బడియుటకు మనుజుడు కేవలం కృష్ణ భక్తి భావనలో కర్మ చేయుటయే కావాల్సినది. పరమ పురుషుడు ఎరిగి ఉన్న విధముగా ఎవరను తమ గమ్యము నిర్ధారించలేరు. కనుక ఆ దేవదేవుని నిర్దేశం కొని కర్మయందు వర్తించుటయే ఉత్తమ మార్గము. అనగా శ్రీకృష్ణ భగవాను ఆదేశమును గాని ఆ దేవదేవుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు ఆదేశమును గాని ఎవరను ఉపేక్ష చేయరాదు. కనుక ప్రతి ఒక్కరు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను ఎటువంటి జంకు లేకుండా అమలు పరుపవలసి ఉన్నది. అది మనుజుని అన్ని పరిస్థితుల యందును సురక్షితముగా నుంచగలదు. 18వ అధ్యాయం 60వ శ్లోకం. స్వభావాజన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్చసి యన్మోహాత్ కరిష్యస్య వచోపితత్. అనువాదం: మోహ కారణముగా నీవిప్పుడు నా నిర్దేశానుసారము వర్తించుటకు అంగీకరింపుకున్నావు. కానీ ఓ కౌంతేయ, నీ స్వభావం వలన పుట్టిన కర్మచే ఔషుడవై నీవు దానిని వనరింపగలవు. భాష్యము: శ్రీకృష్ణ భగవాన్ నిర్దేశమునందు వర్తించుటకు నిరాకరించినచో మానవుడు అవశుడై తన గుణములను అనుసరించి వర్తించవలసి వచ్చును. ప్రతి ఒక్కరూ ప్రకృతి త్రిగుణములలో ఏది ఒక గుణ సమ్మేళన ప్రభావమునకు లోనై ఉండి ఆ రీతిగా వర్తించుచుందరు. కానీ ఎవరైతే బుద్ధిపూర్వకముగా శ్రీకృష్ణ భగవానుని దివ్య నిర్దేశమునందు నియుక్తులగుదురో అట్టివారు మహిమాన్వితులగుదురు. 18వ అధ్యాయం 61వ శ్లోకం. ఈశ్వరా సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి బ్రహ్మాయన సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. అనువాదం: ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్ల హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రంపై ఆసీనులైనట్లుగా నున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. భాష్యము: అర్జునుడు దివ్య జ్ఞాత కాడు. యుద్ధం చేయుట లేదా యుద్ధం చేయకుండుట అనేది అతని నిర్ణయము కేవలం అతని పరిమిత జ్ఞానం పైనని ఆధారపడి ఉన్నది. కనుకని శ్రీకృష్ణ భగవానుడు జీవులు సర్వజ్ఞులు కారని ఉపదేశించుచున్నాడు. ఆ దేవదేవుడే స్వయముగా శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున జీవుల హృదయములందు నిలిచి వారిని నిర్దేశించుచుండును. దేహమును మార్చిన పిమ్మట జీవుడు తన పూర్వ కర్మలను మరిచినను భూత భవిష్యత్ వర్తమానముల జ్ఞాతగా పరమాత్ముడు జీవుని కర్మలకు సాక్షిగా నిలిచియుండును. అనగా జీవుల కర్మలన్నయూ ఈ పరమాత్మనుచే నిర్దేశింపబడుచున్నవి. కనుకనే జీవుడు తనకు అర్హమైన వాణ్ణి పొందుచు భౌతిక దేహమున కొనసాగుచుండును. అట్టి భౌతిక దేహం పరమాత్మ నిర్దేశమున భౌతిక శక్తిచే సృజించబడుచుండును. జీవుడు ఆ విధముగా ఒక దేహం నుండి ప్రవేశపెట్టబడినంతనే ఆ దేహమునకు అనుగుణమైన రీతిలో వర్తించవలసి వచ్చును. అదే అధిక వేగముగా ప్రయాణించగలిగిన కారులో కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి అల్ప వేగముతో ప్రయాణించగలిగిన కారులోనున్న వ్యక్తి కన్నను అధిక వేగముగా ప్రయాణించును. ఆ రెండు వాహనముల యందలి మనుష్యులు జీవులు ఏకమైనను వారి ప్రయాణ వేగములు వేరుగా నుండును. అదే విధముగా పరమాత్మని అజ్ఞానసారము భౌతిక ప్రకృతియే జీవుడు పూర్వ ఇచ్ఛానుసారం వర్తించుటకు అనుగుణమైన దేహమును తయారు చేయుచుండును. ఈ విషయమున జీవుడు అసంతరుడు కనుక ఎవడును తాను భగవానునిపై ఆధారపడలేదని భావించరాదు. అతడు సదా భగవానుని అదుపులోనే ఉండును. కనుకనే శరణాగతి అన్నది ప్రతి ఒక్కరి ధర్మం. తదుపరి శ్లోకం యొక్క బోధ అదియే. 18వ అధ్యాయం 62వ శ్లోకం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్రాసాదత్పరం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అనువాదం: ఓ భరతవంశీయుడా, అతనికి సంపూర్ణంగా శరణం నందుము. అతని కరుణచే పరమ శాంతిని దివ్య శాశ్వత స్థానం నీవు పొందగలవు.
భాష్యము అనగా ప్రతి జీవుడు ఎల్ల హృదయములందు స్థితుడై ఉన్న పరమ పురుషుని శరణం నందవలసి ఉన్నది. అట్టి శరణాగతి భౌతిక స్థితి అందలి సర్వవిధ క్లేశం నుండి అతనిని ముక్తిని చేయగలదు. ముఖ్య విషయం ఏమన్నా అట్టి శరణాగతి చే జీవుడు ఈ జన్మపు భౌతిక క్లేశం నుండి విడువటయే కాక అంత్యమున శ్రీకృష్ణ భగవాన్ సైతం చేరగలడు. ఋగ్వేదము 1:22-20 శ్లోకం నందు ఆ దివ్యధామం తద్విష్ణో పరమం పదం అని వర్ణింపబడినది. సృష్టి అంతయు భగవద్రాజ్యమే కావున భౌతికమైనదంతయు వాస్తవమునకు ఆధ్యాత్మికమే. కానీ ఈ వేద మంత్రములందలి పరమం పదం అనున్నది మాత్రం ఆధ్యాత్మిక జగత్తుగా వైకుంఠం పిలువబడు సనాతన ధామమును ప్రత్యేకంగా సూచించుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు సర్వల హృదయములందు విరాజమానుడై ఉన్నాడని పంచదశమాధ్యాయమున తెలుపబడి ఉన్నది. సర్వస్య చాహం హృది సన్నివిష్ట అనగా అంతరమున నిలిచి ఉన్న పరమాత్మని ప్రతి ఒక్కరూ శరణం నందవలనని తెలుపబడిన ఉపదేశభావము దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణు పొందమనియే శ్రీకృష్ణుడు పరమ పురుషునిగా అర్జునునిచే ఇదివరకే ఆమోదింపబడినాడు. ఆ దేవదేవుడు పరం బ్రహ్మ పరం ధామ అని దశమాధ్యాయమున అంగీకరింపబడినాడు. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తముడగు దేవదేవునిగాను మరియు సర్వజీవుల దివ్య స్థానముగాను అంగీకరించినాడు. అర్జునుడు ఈ విషయమును కేవలం తన స్వానుభవం పైననే కాక నారదుడు, అశితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి పరమ ప్రామాణికుల ప్రమాణము పైనను ఆధారపడి ఆమోదించినాడు. 18వ అధ్యాయం 63వ శ్లోకం. ఇతి తే జ్ఞానమఖ్యాతం గుహ్యతరం మయా విమృచ్యైతదశేషేణ యతే చాసి తథా కురు. అనువాదం: ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నీకు నేను వివరించి తిని దీనిని సంపూర్ణంగా విమర్శన కావించి పిదప తోచిన రీతి వనరింపము. భాష్యము: శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు బ్రహ్మభూత జ్ఞానమును సంపూర్ణముగా ఇదివరకు వివరించెను. బ్రహ్మభూత స్థితి ఎందున్నవాడు సదా ఆనందపూర్ణుడై ఉండును. అతడు శోకించుటను ఎరగడు మరియు దేనిని వాంఛింపడు. అటువంటి దివ్య స్థితికి గుహ్యమైన బ్రహ్మభూత జ్ఞానమే కారణము. బ్రహ్మభూత జ్ఞానమునే కాక శ్రీకృష్ణుడు పరమాత్మ జ్ఞానం సైతము అర్జునునకు తెలియపరచను. అదియును బ్రహ్మ జ్ఞానమైనను బ్రహ్మభూత జ్ఞానం కన్నను ఉన్నతమైనది. ఇచ్చట యథేచ్ఛసి తథా కురు అను పదము శ్రీకృష్ణ భగవానుడు జీవులకు గల అతి సూక్ష్మమైన స్వాతంత్ర్యముతో జోక్యం కలుగజేసుకున్నాడని సూచించుచున్నది. మానవుడు ఏ విధముగా తన జీవన స్థితిని వృద్ధి చేసుకొనగలడో శ్రీకృష్ణ భగవానుడు అన్ని కోణం నుండి భగవద్గీత ఎందు వివరించున్నాడు. హృదయస్థుడైన పరమాత్మనకు శరణు పొందమని అర్జునునకు వసిగిన ఉపదేశం వానిలో ముఖ్యమైనది. దానిని బట్టి సరైన విచక్షణతో మనుజుడు పరమాత్మ నిర్దేశానుసారం వర్తించుటకు అంగీకరింపవలసి ఉన్నది. అట్టి అంగీకారము మనుజుడు సదా మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణస్థితి అయినటువంటి కృష్ణ భక్తి భావనలో నిలిచిండుటకు తోడ్పడగలదు. యుద్ధం చేయమని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుచే ప్రత్యక్షముగా ఆదేశింపబడినాడు. భగవానుని శరణు వేడుట జీవుల లాభమునకి కానీ భగవానుని లాభం కొరకు కాదు. కానీ శరణాగతికి ముందు తమ బుద్ధిని అనుసరించి ఆ విషయమును కూర్చి విమర్శన చేసుకున్నటకు ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్యమును కలిగి ఉన్నారు. అది దేవదేవుడైన శ్రీకృష్ణుని ఉపదేశమును అంగీకరించుటకు ఉత్తమ మార్గము. అట్టి ఉపదేశము శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు నుండి కూడా లభింపగలదు. భగవద్గీత 18వ అధ్యాయం 64వ శ్లోకం. సర్వగుహ్యతమం భూయా శృణు మే పరమం వచ ఇష్టోసి మే దృఢమతి తతో వక్ష్యామి తే హితం. అనువాదం: నాకు నేను ప్రియమిత్రుడవైనందున జ్ఞానంలోకెల్లా నువ్వు నాకు ప్రియమిత్రుడవైనందున
జ్ఞానంలోకెల్లా గుహ్యతమమైనట్టి నా దివ్య ఉపదేశమును నీకు వసుగుచున్నాను. ఇది నీ హితం కొరకై ఇండందున దీనిని ఆలకింపము. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తొలుత రహస్య జ్ఞానమును, బ్రహ్మ జ్ఞానమును, పిదప రహస్యతర జ్ఞానమును, హృదయస్థ పరమాత్మ జ్ఞానము వసిగి ఇప్పుడు రహస్యతరమైన జ్ఞానమును అందించునున్నాడు. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణునకు శరణం నందుటయే అట్టి రహస్యతమైన జ్ఞానం. నవమాధ్యాయము యొక్క చివరన ఎల్లప్పుడూ నన్నే చింతింపుము మన్మన అని తెలిపిన విషయమునే తిరిగి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. గీత ఉపదేశపు సారాంశమైన ఆ విషయమును నొక్కి చెప్పుటకే ఆ ఉపదేశం తిరిగి వసగబడుచున్నది. భగవద్గీత యొక్క ఈ సారాంశమును శ్రీకృష్ణునకు ప్రియుడైన భక్తుడే కృష్ణ భక్తుడు అవగతం చేసుకొనగలడు. సామాన్య మానవుడు దాని ఎన్నడూ తెలుసుకొనజాలడు. శ్రీకృష్ణ భగవానుడు వసుగనున్న ఈ ఉపదేశము వేద ఉపదేశములలో అత్యంత ముఖ్యమైనది. అనగా ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నది జ్ఞానమునందు అత్యంత ముఖ్య భాగమై అర్జునుని చేతనే కాక సర్వ జీవులచే అనుసరణీయమై ఉన్నది. 18వ అధ్యాయం 65వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. అనువాదం. సర్వదా నన్నే చింతింపము, నా భక్తుడు వగము, నన్ను అర్చింపము మరియు నాకు నమస్కారం గావింపము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడు ఒకటచే నీకిది నేను వాగ్దానం చేయుచున్నాను. భాష్యము. ప్రతి ఒక్కరు శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడై అతనిని చింతించుచు అతని కొరకే కర్మను అనుసరించుట గుహ్యతమైన జ్ఞానమై ఉన్నది. అనగా ఎవరును కృత్రిమ ధ్యానపరులు కాకూడదు. శ్రీకృష్ణుని గూర్చి సదా చింతించగలిగే అవకాశం కలుగు రీతిలో జీవితమును ప్రతి ఒక్కరూ మలుచుకొనవలెను. దైనందిన కర్మలన్నీయును కృష్ణునితో సంబంధం కలిగిండునట్లుగా వారు చూసుకునవలెను. 24 గంటలు కృష్ణుని తప్ప అన్యమును చింతింపలేని విధముగా వారి జీవితమును ఏర్పాటు చేసుకునవలెను. అటువంటి శుద్ధమగు కృష్ణ భక్తి భావనలో నిమగ్నునైన వాడు తన ధామమును నిక్కముగా చేరగలడని శ్రీకృష్ణుడు వాగ్దానం వసుగుచున్నాడు. అచ్చట అతడు శ్రీకృష్ణ సన్నిహిత సాహచర్యమున నియుక్తుడు కాగలడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి ప్రియమిత్రుడైనందునే అతనికి ఈ గుహ్యతమ జ్ఞానము ఉపదేశింపబడినది. అర్జునుని మార్గం అనుసరించు ప్రతి వారును శ్రీకృష్ణునకు ప్రియమిత్రులై అర్జునుని వలె పూర్ణత్వం నొందగలరు. ద్విభుజ రూపమున వేణువును దాల్చి సుందర ముఖార విందము కలిగి శిరమునందు నెమలి పింఛమును దాల్చిన నీలమేఘ శరీర కృష్ణ రూపమునంది ప్రతి ఒక్కరూ మనసును నిలపవలనని ఈ శ్లోకం తెలియజేయుచున్నది. శ్రీకృష్ణ భగవానుని గూర్చిన వర్ణనలు బ్రహ్మసంహిత మరియు ఇతర శాస్త్రములందు గోచరించుచున్నవి. శ్రీకృష్ణ భగవానుని అట్టి ఆది రూపమునంది మనుజుడు మనసును లగ్నం చేయవలెను. శ్రీకృష్ణ భగవానునకు విష్ణువు, నారాయణుడు, శ్రీరాముడు, వరహాది పలు రూపములున్నను భక్తుడు మాత్రం ఏ ఇతర రూపములందును అనురక్తుడు కాక అర్జునుని ఎదుటనున్న రూపమైపైననే మనసును కేంద్రీకరింపవలెను. ఆ విధముగా శ్రీకృష్ణు సచ్చిదానంద రూపము నందు మనసును సంలగ్నం చేయుటయే పరమ గుహ్య జ్ఞానమై ఉన్నది. అర్జునుడు శ్రీకృష్ణుని పరమ ప్రియమిత్రుడగటచే అతనికి గుహ్య జ్ఞానము వెల్లడింపబడినది. 18వ అధ్యాయం 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాం. అనువాదం. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. నిన్ను సర్వ పాప ఫలముల నుండి నేను ముక్తిని గావింతును. భయం నొందకము. భాష్యము. పరబ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, వర్ణాశ్రమ ధర్మ జ్ఞానము, సన్యాసాశ్రమ జ్ఞానము, అసంగత్వము, శమధమాదులు, ధ్యానము మొదలుగు వానికి సంబంధించిన జ్ఞానము, ధర్మ విధానములను దేవుడైన శ్రీకృష్ణుడు ఇంతవరకు వివరించి ఉన్నాడు. ధర్మ విధానములను
పలు విధములుగా సైతం అతడు వర్ణించి ఉండెను. ఇక ఇప్పుడు గీతా జ్ఞానమును సంగ్రహపరచుచు తాను ఇంతవరకు వివరించి ఉన్న ధర్మ విధానముల నన్నింటినీ విడిచి కేవలం తనకు శరణం నొందమని అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు తానే స్వయముగా రక్షణ నొసుగుదనని ప్రతిజ్ఞ చేసినందున అటు శరణాగతి అర్జునుని తప్పక సర్వ విధములైన పాప ఫలం నుండి ముక్తిని చేయగలదు. పాప ఫలముల నుండి పూర్తిగా ముక్తులైన వాడే శ్రీకృష్ణ భగవానుని అర్చనమును చేపట్టగలడని సప్తమాధ్యాయమున తెలుపబడినది. కనుక తాను సర్వ పాప ఫలముల నుండి బయటపడనిదే శరణాగతి విధానం చేపట్టజాలనని ఎవరైనాను భావింపవచ్చును. అటు సందేహాన్ని వృద్ధి కొరకే మనుజుడు పాప ఫలముల నుండి ముక్తి పొందనప్పటికీ శ్రీకృష్ణ భగవానుడికి శరణం పొందుట ద్వారా అప్రయత్నముగా ముక్తుడు కాగలడని ఇచ్చట తెలుపబడినది. అనగా పాప ఫలముల నుండి ముక్తి నొందుటకు విడిగా తీవ్ర ప్రయత్నము సలపనవసరం లేదు. శ్రీకృష్ణ భగవానుడే సర్వజీవులను రక్షించువాడని అసంశయముగా ప్రతి ఒక్కరూ అంగీకరించవలెను. కనుకనే శ్రద్ధ మరియు ప్రేమతో ప్రతి ఒక్కరూ దేవదేవుడైన శ్రీకృష్ణునికి శరణం నొందవలసి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడికి శరణం పొంది విధానము హరిభక్తి విలాసం 11:676 నందు ఈ క్రింది విధముగా వివరింపబడినది. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసో కోప్తుత్వే వర్ణం తథా ఆత్మ నిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి. భక్తి యోగ విధానం అనుసరించి అంత్యమున శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకు కొనిపోవునట్టి ధర్మ నియమములను మాత్రమే మనుజుడు అంగీకరింపవలసి ఉన్నది. మనుజుడు తన ఆశ్రమానుసారము విద్యుక్త ధర్మమును నిర్వహించినను దాని ద్వారా కృష్ణ భక్తి భావన స్థితికి రాలేకపోయినచో అతని కర్మలన్నీయును వృథా కాగలవు. కనుక కృష్ణ భక్తి భావన ఎందలి పూర్ణత్వ స్థితికి దోహదములు కానటువంటి దేనినైనాను మనుజుడు త్యజింపవలెను. తనను శ్రీకృష్ణుడు అన్ని పరిస్థితుల యందును సర్వ కష్టముల నుండి రక్షించునని నమ్మకమును అతడు కలిగి ఉండవలెను. వాస్తవమునకు దేహము నెట్లు పోషించవలెనన్న చింత మనుజునికి అనవసరం. ఆ బాధ్యతను శ్రీకృష్ణుడే స్వీకరింపగలడు. తన నిస్సహాయునిగాను మరియు తన జీవన పురోగతికి శ్రీకృష్ణుని ఆశ్రయముగాను మాత్రం అతడు తప్పక భావింపవలెను. ఈ విధముగా మనుజుడు పూర్ణ భక్తి భావనలో కృష్ణ సేవ యందు అత్యంత శ్రద్ధతో నియుక్తుడైనచో శీఘ్రమే ప్రకృతి గుణ సంపర్కం నుండి బయటపడగలడు. జ్ఞాన సముపార్జనము, యోగ విధానమున ధ్యానం వంటి వానిపై ఆధారపడిన వివిధ ధర్మ విధానములు మరియు పవిత్రీకరణ విధానములు పలు ఉన్నను శ్రీకృష్ణునికి శరణం నొందినవాడు అట్టి పలు విధానములను అనుసరింపవలసిన అవసరం లేదు. అట్టి కృష్ణ శరణాగతి వృథా కాలవ్యయమును నివారింపగలదు. ఆ విధముగా మనుజుడు శీఘ్రమే పురోభివృద్ధిని గాంచి సర్వ విధములైన పాప ఫలముల నుండి ముక్తుడు కాగలడు. శ్రీకృష్ణ భగవానుని సుందర రూపమునకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులు కావాలెను. సర్వ ఆకర్షకుడు కనుకనే అతనికి కృష్ణుడనేది నామం కలిగినది. అత్యంత సుందరము మరియు శక్తివంతమునైన శ్రీకృష్ణ భగవానుని సర్వశక్తిమయ రూపమునకు ఆకర్షితుడైన వాడు మిగుల భాగ్యవంతుడు. పలు రకములుగా నున్న ఆధ్యాత్మిక రూపములలో కొందరు నిరాకార బ్రహ్మమునకు ఆకర్షితులు కాగా మరికొందరు పరమాత్మ తత్వం నెడ ఆకర్షితులగుదురు. కానీ దేవదేవుని సాకార రూపమునకు ఆకర్షితుడైన వాడు అన్నిటికీ మించి స్వయం భగవానుడైన శ్రీకృష్ణుని ఎడ ఆకర్షితుడైన వాడు అత్యంత పరిపూర్ణుడు. అనగా సంపూర్ణ భక్తి భావనలో శ్రీకృష్ణ భగవానునికి వనర్చబడు భక్తియే రహస్యాతి రహస్యమైన జ్ఞానము మరియు భగవద్గీత సారాంశమయ్యున్నది. కర్మయోగులు, తత్వజ్ఞులు, యోగులు, భక్తులు అనేటి వారందరూ ఆధ్యాత్మికులు ఎనబడినను శుద్ధ భక్తులు మాత్రము అందరికన్నా ఉత్తములు. ఈ శ్లోకం నందు వాడబడిన మా శుచ భయం నొందకము, సంశయింపకము, చింతింపకము అను పదము మిగుల ప్రధానమైనది. సర్వధర్మములను విడిచిపెట్టి కేవలం శ్రీకృష్ణునికి శరణం పొందుట మనుజునికెట్లు సాధ్యమగునని ఎవరేని కలతను పొందు అవకాశం కలదు. కానీ అట్టి చింత కేవలం నిష్ప్రయోజనమైనట్టిదే. 18వ అధ్యాయం 67వ శ్లోకం.
ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నా చాశ్రుశుశ్రవే వాచ్యం నచ మాం యో వ్యుసూయత్తే. అనువాదం: ఇట్టి గుహ్య తమ జ్ఞానమును తపస్సంపన్నులు కాని వారికి కానీ, భక్తులు కాని వారికి కానీ, భక్తియుత సేవలో నిలువని వారికి కానీ, నా ఎడ ఆశయును కలిగిన వారికి కానీ ఎన్నడను వివరించరాదు. భాష్యము: ధర్మ విధానములందలి తపస్సులకు ఆచరింపని వారికి, కృష్ణ భక్తి భావనలో భక్తి యోగమును నిర్వహింప సమకట్టిన వారికి, శుద్ధ భక్తుని సేవింపని వారికి, ముఖ్యముగా శ్రీకృష్ణుని చారిత్రాత్మక వ్యక్తిగా మాత్రమే భావించే వారికి, లేదా శ్రీకృష్ణుని గొప్పతనము నెడ ఆశయుని కలిగి ఉండు వారికి ఈ గుహ్యతమ జ్ఞానమును వివరింపరాదు. అయినను దానవ ప్రవృత్తి కలిగి శ్రీకృష్ణుని ఎడ ఆశయుని కలిగిన వారు సైతం కొన్ని మార్లు శ్రీకృష్ణుని వేరే విధముగా అర్చించుచున్నట్లు గోచరించును. అట్టివారి భిన్న విధములుగా గీతా వ్యాఖ్యానం చేయుట ఎనడి వృత్తిని చేపట్టి దానిని వ్యాపారముగా కొనసాగింతురు. కానీ శ్రీకృష్ణుని యథార్థముగా తెలుసుకొనగోరు వారు మాత్రం అట్టి గీతా వ్యాఖ్యానముల నుండి దూరులు కావాలెను. భోగలాలసులైన వారికి గీతా ప్రయోజనము అవగతం కాదు. భోగలాలసుడు కాకుండా వేద నిర్దేశితములైన నియమములను ఖచ్చితంగా పాటించేవాడు సైతం ఒకవేళ భక్తుడు కానిచో శ్రీకృష్ణుని అవగతం చేసుకుని జాలడు. తమను తాము భక్తులుగా ప్రదర్శించుకొనుచు కృష్ణ పరకర్మల యందు మాత్రము నియుక్తులు కాని వారు కూడా శ్రీకృష్ణుని ఎరగజాలరు. శ్రీకృష్ణుడు తాను దేవదేవుడుననియు మరియు తనకు సమానమైనది లేదా తనకున్నను అధికమైనది వేరొకటి లేదనియు భగవద్గీత యందు తెలిపిన కారణముగా అతని ఎడ ఆశయుని కలిగిన వారు పలువురుందురు. కృష్ణుని ఎడ ఆశయుని కలిగి ఉండి అట్టి వారు గీతా అవగాహనకు అసమర్థులు కావున వారికి గీతను బోధింపరాదు. శ్రద్ధారహితులైన వారు శ్రీకృష్ణుని మరియు భగవద్గీతను అవగతం చేసుకునే అవకాశమే లేదు కనుక శుద్ధ భక్తుని నుండి శ్రీకృష్ణుని అవగతం చేసుకునకుండా ఎవరును భగవద్గీతను వ్యాఖ్యానించుటకు యత్నింపరాదు. 18వ అధ్యాయం 68వ శ్లోకం. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తే షడ్విదాస్యతి భక్తిం మయి పరం కృత్వా మామే వైశ్యత్య సంశయ. అనువాదం: ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తి యోగము నిశ్చయముగా కలుగును. అంత్యమున అతడు నన్ను చేరగలడు. భాష్యము: అభక్తులైన వారు శ్రీకృష్ణుని గాని భగవద్గీతను గాని అవగతం చేసుకునలేనందున గీతను భక్తుల సమక్షమునందే చర్చించమని సాధారణముగా ఉపదేశింపబడును. శ్రీకృష్ణ భగవానుని మరియు అతని గీతా జ్ఞానమును యథాతథముగా అంగీకరింపలేని వారు తోచిన రీతి గీతా వ్యాఖ్యానమును చేయుటకు యత్నించి అపరాధులు కారాదు. శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు సిద్ధపడిన వారికి భగవద్గీత బోధించవలెను. అనగా ఈ చర్చనీయ విషయము భక్తులకు సంబంధించినదే గాని తాత్విక కల్పనా పరులది కాదు. అయినను ఈ భగవద్గీతను శ్రద్ధతో ప్రకటింపతించువారు భక్తి యోగమును పురోగమించి శుద్ధముగు భక్తిమయ జీవన స్థితికి చేరగలరు. అట్టి శుద్ధ భక్తి ఫలితముగా మనుజుడు భగవద్ధామమును తప్పక చేరగలడు. 18వ అధ్యాయం 69వ శ్లోకం. నచ తస్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియ ఉత్తమ భవితా నాచ మే తస్మా ధన్య ప్రియతరో భువి. అనువాదం: నాకు అతని కన్నను ప్రియుడైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొకడు ఉండబోడు. 18వ అధ్యాయం 70వ శ్లోకం. 70. అద్దేశతే చయా ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహ ఇష్టాశామితి మే మతి. అనువాదం: మన ఈ పవిత్రమగు సంవాదమును శ్రద్ధతో అధ్యయనం చేయువాడు జ్ఞానయజ్ఞముచే నన్ను పూజించిన వాడగునని నేను ప్రకటించుచున్నాను. 18వ అధ్యాయం 71వ శ్లోకం. శ్రద్ధవానానసూయచ్చ శృణయాదపి యో నర సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. అనువాదం: శ్రద్ధను ఆశయరాహిత్యమును కూడి శ్రవణం చేయువాడు సర్వ పాప ఫలం నుండి విడుదలను పొంది పుణ్యకర్మలైన వారు నివసించు పుణ్యలోకములను పొందగలడు.
భాష్యము. తన ఎడ ఆసూయను కలిగిన వారికి గీతా జ్ఞానమును బోధించరాదని శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయపు 67వ శ్లోకమున స్పష్టముగా పలికిన్నాడు. అనగా భగవద్గీత భక్తుల కొరకే నిర్దేశింపబడి ఉన్నది. కానీ కొన్ని మార్లు భక్తులు బహిరంగముగా ఉపన్యాసములు గావింతురనేది ప్రశ్న ఉదయింపవచ్చును. అది ఈ విధముగా ఇచ్చట వివరింపబడినది. ఉపన్యాసమునకు వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తులు కాకపోయినను వారిలో పెక్కురు కృష్ణుని ఎడ ఆశయరహితులను కావచ్చును. అట్టి ఆశయరహితులు శ్రీకృష్ణుడు దేవదేవుడననేది విశ్వాసమును కలిగి ఉందురు. వారి గీతా జ్ఞానమును భగవద్భక్తుని ముఖత శ్రవణం చేసినచో శీఘ్రమే సర్వ పాప ఫలముల నుండి విడుదలను పొంది పుణ్యాత్ములైన వారు వసించడి పుణ్యలోకములను పొందగలరు. అనగా శుద్ధ భక్తుడగుటకు యత్నింపని వాడు సైతం శ్రద్ధతో గీతా శ్రవణం చేయుట ద్వారా సర్వ పుణ్య కర్మల ఫలములను పొందగలడు. కనుక పాప ఫలం నుండి విడుదలను పొంది కృష్ణ భక్తునిగా నగుటకు ప్రతి ఒక్కరికి కృష్ణ భక్తుడు అవకాశం నొసుగుచుండును. పాప కర్మల ఫలముల నుండి విడిబడిన వారు మరియు ధర్మాత్ములైన వారు సాధారణముగా కృష్ణ భక్తిని సులభముగా స్వీకరించరు. ఇచ్చట పుణ్యకర్మణాం అను పదము మిగులు ప్రధానమైనది. వేదములందు తెలియజేయబడిన అశ్వమేధ యజ్ఞం వంటి గొప్ప యజ్ఞములను ఈ పదం సూచించుచున్నది. భక్తియుత సేవ ననుచుటయందు ధర్మ నిరతులైనను విశుద్ధ స్థితిని బడిన వారు భక్తి ధ్రువుడు నివసించు ధ్రువలోకమును చేరగలరు. ధ్రువుడు శ్రీకృష్ణుని పరమ భక్తుడు. అతని ప్రత్యేక లోకమే ధ్రువలోకమని పిలువబడును. 18వ అధ్యాయం 72వ శ్లోకం. కచ్చిదే తచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిత జ్ఞాన సమ్మోహ ప్రణష్టాస్తే ధనంజయ. అనువాదం. ఓ పార్థ, ధనంజయ, ఏకాగ్ర మనసుతో దీనినంతటిని నీవు శ్రవణం చేసితివా? నీ అజ్ఞానం మరియు మోహం ఇప్పుడు నశించినవా? భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట అర్జునునికి ఆధ్యాత్మిక గురువు వలె వర్తించుచున్నాడు. కనుకనే అర్జునుడు భగవద్గీతను సరైన విధముగా అవగతం చేసుకొనినే లేదా ఈయన ప్రశ్నించుట అతని ధర్మమై ఉన్నది. ఒకవేళ అర్జునుడు అవగతం చేసుకొనినచో అవసరమైన ఏదైనా ఒక విషయమును కానీ లేదా సంపూర్ణ గీతను కానీ శ్రీకృష్ణుడు తిరిగి తెలుపుటకు సంసిద్ధుడై ఉన్నాడు. వాస్తవమునకు శ్రీకృష్ణుని వంటి గురువు నుండి కానీ శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు నుండి కానీ గీతా శ్రవణం చేసిన వాడు తన అజ్ఞానమును నశింపజేసుకొనగలడు. భగవద్గీత అయినది ఏదో ఒక కవి లేదా నవలా రచయితచే రచింపబడినది కాదు. అది సాక్షాత్ దేవదేవుడైన శ్రీకృష్ణునిచే పలుకబడినది. కనుక శ్రీకృష్ణుని నుండి కానీ అతని ప్రామాణిక ఆధ్యాత్మిక ప్రతినిధి నుండి కానీ ఆ ఉపదేశములను శ్రవణం చేయగలిగిన భాగ్యవంతుడు తప్పక ముక్త పురుషుడై అజ్ఞాన అంధకారం నుండి బయటపడగలడు. 18వ అధ్యాయం 73వ శ్లోకం. అర్జున ఉవాచ నష్టమోహో స్మృతిర్లబ్ధ త్వత్ర సాధన్మయాచ్యుత సితోస్మి గత సందేహ కరిస్తే వచనం తవా. అనువాదం. అర్జునుడు పలికిను, ఓ అచ్యుత, నా మోహం ఇప్పుడు నశించినది. నీ కరుణచే నా స్మృతిని తిరిగి పొంది తిని ఇప్పుడు నేను స్థిరుడను సందేహరహితుడను అయి నీ అజ్ఞానసారమును వర్తించుటకు సిద్ధముగానున్నాను. భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణుని అజ్ఞానసారం వర్తించుటయే జీవుని అర్జునుని సహజ స్థితి అయి ఉన్నది. అతడట్లు నియమబద్ధముగా వర్తించుటకే నిర్దేశింపబడినాడు. జీవుని నిజమైన స్థితి శ్రీకృష్ణుని నిత్యదాసత్వమే అని చైతన్య మహాప్రభు కూడా తెలిపినాడు. ఈ సిద్ధాంతము మరిచియే జీవుడు భౌతిక ప్రకృతిచే బద్ధుడగుచున్నాడు. కానీ అతడు ఆ భగవానుని సేవలో నిమగ్నుడగుట ద్వారా ముక్తుడు కాగలడు. జీవుని సహజ స్థితి దాసత్వమే గనుక అతడు మాయనో లేదా దేవదేవుడైన శ్రీకృష్ణునో సదా సేవింపవలసి వచ్చును. ఒకవేళ అతడు శ్రీకృష్ణ భగవానుని సేవించినచో తన సహజ స్థితి యందు నిలవగలడు. కానీ భౌతిక శక్తి అయిన మాయను సేవింపదలిచినచో నిక్కముగా బంధములో చిక్కుబడగలడు. భ్రాంతి యందు భౌతిక జగమున సేవను కూర్చుచు ఇతడు ఇచ్ఛాకామములచే బద్ధుడైనను తనను తాను జగత్తుకు అధినేత అయినట్లు భావించును. అట్టి భావనయే భ్రాంతి అనబడను. కానీ మనుజుడు ముక్తుడైనప్పుడు అట్టి భ్రాంతి నశించి ఆ దేవదేవుని కోరికలను అనుసరించి వర్తించుటకు స్వచ్ఛందముగా శరణాగతుడగును. ఇక మాయలో చివరిదేమైనా
తనను తాను దేవదేవుడని భావించుట, అట్టి భావన జీవుని బంధించుటకు మాయ యొక్క చివరి జాలమై ఉన్నది. అటువంటి భావన యందు జీవుడు తాను బద్ధుడను కానని కేవలం దేవదేవుడని భావించును. కానీ మూర్ఖుడైన అట్టి జీవుడు తాను దేవుడైనచో సందేహం ఎటు కలుగుచున్నదనేది విషయమును మాత్రం గుర్తించలేదు. ఆ విషయమును అతడు పట్టించుకొనడు. ఈ భావనయే మాయ యొక్క చివరి జాలమై ఉన్నది. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకొని ఆ దేవదేవుని అజ్ఞానసారం వర్తించుటకు అంగీకరించుటయే మాయాశక్తి నుండి ముక్తిని పొందుట కాగలదు. మోహ అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. జ్ఞానమునకు విరుద్ధమైనది మోహం. వాస్తవమునకు ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవానునకు నిత్య దాసుడననియు అవగతం చేసుకున్నట్టయే నిజమైన జ్ఞానం కాగలదు. కానీ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలనని భావనలో జీవుడు తన నట్లు దాసునిగా భావించక జగమునకు ప్రభువుగా తలచును. అదే మోహం. ఇట్టి మోహం శ్రీకృష్ణ భగవానుని కరుణచే లేదా కృష్ణ భక్తిని కరుణచే నశింపగలదు. అట్టి మోహం నశించినప్పుడే మనుజుడు కృష్ణ భక్తి భావనలో వర్తించుటకు అంగీకరించును. కృష్ణ భక్తి రసము అనగా శ్రీకృష్ణుని అజ్ఞానసారం వర్తించుటని భావం. జ్ఞానపూర్ణుడు మరియు సర్వాధినేత అయిన శ్రీకృష్ణ భగవానుడే సర్వమునకు ప్రభు అనే విషయమును భౌతిక శక్తిచే మోహపరవశుడైన బద్ధజీవుడు ఎరగజాలడు. ఆ భగవానుడు తాను కోరిన తెల్ల భక్తుల కొసుగుచుండను. సర్వలకు మిత్రుడైన అతడు తన భక్తుని ఎడ అధిక ప్రీతిని కలిగి ఉండును. భౌతిక ప్రకృతిని, జీవులను, అవ్యయమైన కాలమును నియమించువాడు అతడే. ఆ దేవదేవుడు సర్వ విభూతి సమన్వితుడు మరియు సర్వశక్తి సంపన్నుడు. అతడు తనను సైతం భక్తులకు అర్పించుకొనగలడు. అట్టి శ్రీకృష్ణ భగవాన్ని తెలియజేయాలని వాడే మాయకు లోబడి భక్తుడు కాజాలక మాయకు సేవకుడుగను. కానీ అర్జునుడు మాత్రం శ్రీకృష్ణుడి నుండి గీతను శ్రవణం చేసిన పిమ్మట మోహం నుండి సంపూర్ణంగా దూరుడయ్యను. శ్రీకృష్ణుడు కేవలం తన స్నేహితుడేగాక దేవదేవుడని అతడు తెలుసుకొనగలిగాను. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని యథార్థముగా అవగతం చేసుకొనగలిగాను. అనగా భగవద్గీత అధ్యయనం శ్రీకృష్ణ భగవాను యథార్థముగా అవగతం చేసుకున్నట్టుకే అని విశదమగుచున్నది. మానవుడు జ్ఞానపూర్ణుడైనప్పుడు సహజముగా శ్రీకృష్ణుని శరణుజొచ్చును. అనవసర జనబాహుల్యమును తగ్గించుటయే శ్రీకృష్ణ భగవానుని ప్రణాళిక అని అర్జునుడు అవగతం చేసుకునేంతనే ఆ దేవదేవుని ఇచ్ఛానుసారం యుద్ధం చేయుటకు సమ్మతించెను. దేవదేవుని ఆజ్ఞపై యుద్ధం ఆచరించుటకు అతడు తిరిగి తన విల్లంబులను చేపట్టెను. భగవద్గీత 18వ అధ్యాయం 74వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యాహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనా సంవాదమిమశ్రౌష అద్భుతం రోమహర్షణం. అనువాదం. సంజయుడు పలికెను, ఈ విధముగా మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుని నడుమ జరిగిన సంవాదమును నేను శ్రవణం చేసి తిని. అద్భుతమైన ఆ సంవాదముచే నాకు రోమాంచమగుచున్నది. భాష్యము. కురుక్షేత్ర రణరంగమున ఏమి జరిగినని ధృతరాష్ట్రుడు తన కార్యదర్శి అయిన సంజయుని గీత ఆరంభమున ప్రశ్నించెను. ఈ అధ్యయన విషయమంతయు సంజయుని హృదయమున అతని గురువుకు వ్యాసదేవుని కరుణచే విదితమయ్యెను. ఆ విధముగా అతడు రణరంగ విషయములను ఎరకపరచగలిగాను. ఇరువురు మహాత్ముల నడుమ భగవద్గీత వంటి అత్యంత ప్రాముఖ్యమైన సంవాదం ఎన్నడూనూ జరిగి ఉండలేదు మరియు భవిష్యత్తులో జరుగున అవకాశం లేదు. కనుకనే ఆ సంవాదము అత్యంత అద్భుతమై ఉండెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వయముగా తన శక్తులను గూర్చి జీవునకు పరమ భక్తుడగు అర్జునుడు వివరించిండుటచే ఆ సందేశం వాస్తవమునకు అత్యంత అద్భుతముగానే ఉండగలదు. శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకున్నటకు మనం అర్జునుని అడుగుజాడలను అనుసరించినచో తప్పక మన జీవితములు సుఖకరములు మరియు జయప్రదములు కాగలవు. సంజయుడు ఈ విషయమును గుర్తించి దానిని అవగాహన చేసుకున్నటకు యత్నించుచు ధృతరాష్ట్రునకు దానినంతయు నిరిగించెను. కనుకనే కృష్ణ అర్జునులు ఎచ్చట నుందురు అచ్చట విజయం తథ్యమని నిర్ధారింపబడినది.
18 అధ్యాయం 75 శ్లోకం. వ్యాసాప్రసాద అచ్యుత వానే తద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణ దీక్షాత్ కథయత స్వయం. అనువాదం: అర్జునునితో స్వయముగా సంభాషించుచున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి ఈ పరమ గుహ్య వచనములను వ్యాసదేవుని కరుణచే నేను ప్రత్యక్షముగా వినగలిగితిని. భాష్యము: వ్యాసదేవుడు సంజయునికి ఆధ్యాత్మిక గురువు. తన గురువైన వ్యాసదేవుని కరుణ చేతనే తాను దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతం చేసుకొనగలిగితేనని సంజయుడు అంగీకరించుచున్నాడు. అనగా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షముగా కాక ఆధ్యాత్మిక గురువు ద్వారా శ్రీకృష్ణుని అవగతం చేసుకునవలసి ఉన్నది. భగవదనుభూతి ప్రత్యక్షముగా అనుభవింపవలసినది అయినను గురువు మాత్రం దానికి మాధ్యమముగా ఒప్పారగలడు. ఇదే గురు పరంపర రహస్యము. గురువు ప్రామాణికుడైనప్పుడు మనుజుడు అర్జునుని రీతి ఆయన నుండి భగవద్గీతను ప్రత్యక్షముగా శ్రవణం చేయవచ్చును. జగమునందు పెక్కురు యోగులు మరియు సిద్ధ పురుషులు ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు సమస్త యోగ విధానములకు ప్రభువై ఉన్నాడు. అటువంటి శ్రీకృష్ణుడు తనకే శరణం నొందుమని గీత యందు నిశ్చయముగా ఉపదేశమొదుచున్నాడు. ఆ విధముగా వనరించువాడు అత్యుత్తమ యోగి కాగలడు. ఈ విషయము 6వ అధ్యాయపు చివరి శ్లోకం నందు నిర్ధారింపబడినది. యోగినామపి సర్వేషాం. నారదముని శ్రీకృష్ణ భగవానుని శిష్యుడు మరియు వ్యాసుని గురుదేవుడు కనుక అర్జునుని వలె వ్యాసుడు సైతం పరమ ప్రామాణికుడై ఉన్నాడు. అతడు గురు పరంపరలోనున్నవాడు అగటియే అందులో కారణము. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు కనుకనే వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు పవిత్రుడై శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా కాంచగలిగాను మరియు వినగలిగాను. అనగా శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేయగలిగిన వాడే ఈ గుహ్యతమ జ్ఞానమును అవగతం చేసుకొనగలడు. శ్రీకృష్ణుని నుండి వచ్చుచున్న ప్రామాణిక గురు పరంపరలో లేనివాడు కృష్ణుని నుండి శ్రవణం చేయజాలడు. కనుక అతని జ్ఞానం సదా గీత అవగాహనకు సంబంధించినంత వరకైనను అసంపూర్ణమై ఉండును. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము మొదలగు సర్వయోగ పద్ధతుల భగవద్గీత యందు వివరింపబడినవి. అట్టి యోగ పద్ధతులన్నింటినీ శ్రీకృష్ణుడే ప్రభువు. శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేయగలిగే భాగ్యము అర్జునునకు లభించినట్లే వ్యాసదేవుని కరుణచి సంజయుడు సైతం శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేయగలిగాను. వాస్తవమునకు శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేయుట మరియు వ్యాసుని వంటి గురువు ద్వారా శ్రవణం చేయుట ఎందు ఏమాత్రం భేదము లేదు. ఆధ్యాత్మిక గురువు వ్యాసదేవుని ప్రతినిధి వంటి వాడు కనుకనే వేద పద్ధతిని అనుసరించి గురువుగారి జన్మదిన సందర్భమున శిష్యులైన వారు వ్యాస పూజ ఎనడి ఉత్సవమును నిర్వహించుచుందురు. 18వ అధ్యాయం 76వ శ్లోకం. రాజాన్ సంస్కృత్య సంవాదామిమం అద్భుతం కేశవార్జునయో పుణ్యం ఋషామి చముహుః. అనువాదం: ఓ రాజా, శ్రీకృష్ణార్జునుల నడుమ జరిగిన అద్భుతమును పవిత్రమును అగు సంవాదమును స్మరించిన కొలది ప్రతి క్షణం పులకించు ఆనందం నొందుచున్నాను. భాష్యం: భగవద్గీత యొక్క అవగాహన అతి దివ్యమైనది. శ్రీకృష్ణ అర్జున సంవాద విషయములను అవగతం చేసుకొనగలిగిన వాడు మహాత్ముడై ఆ సంవాద విషయములను మరొకుండును. ఇది ఆధ్యాత్మిక జీవనపు దివ్యస్థితి. అనగా భగవద్గీతను ప్రామాణికుడైన శ్రీకృష్ణుడు వాని నుండి శ్రవణం చేయువాడు పూర్ణ కృష్ణ భక్తి భావనను పొందగలడు. అట్టి కృష్ణ భక్తి రస భావన ఫలితమేమనగా మనుజుడు నిరంతరం వికాసం నందుచు ఏదియో కొంత సమయం గాక ప్రతి క్షణం జీవితమున ఆనందం అనుభవించును. 18వ అధ్యాయం 77వ శ్లోకం. తచ్చ సంస్కృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజాన్ ఋష్యామి చ పునః. అనువాదం: ఓ రాజా, అత్యద్భుతమైన శ్రీకృష్ణ భగవాను రూపమున స్మరించిన కొలది నేను అత్యంత విస్మయం నొందుచు మరలా ఆనందం అనుభవించుచున్నాను. భాష్యము: వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు సైతం అర్జునునకు చూపబడిన శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమును కాంచగలిగినట్లు ఇచ్చట గోచరించుచున్నది. అట్టి విశ్వరూపమును శ్రీకృష్ణుడు పూర్వమెన్నడూనూ చూపలేదని తెలుపబడినది.
అది ఒక అర్జునునికే చూపబడినను ఆ సమయమున కొందరు మహాభక్తులు సైతం ఆ రూపమును కాంచగలిగిరి. అట్టి వారిలో వ్యాస మహర్షి ఒకరు. శ్రీకృష్ణుని పరమ భక్తులలో ఒకడైన అతడు శక్తిపూర్ణ అవతారముగా పరిగణింపబడినాడు. వ్యాసదేవుడు దానిని తన శిష్యుడైన సంజయునకు దర్శింపజేసెను. అర్జునునకు చూపబడిన ఆ అద్భుత రూపమున తలుచుచు సంజయుడు మరలా మరలా ఆనందం అనుభవించుచున్నాడు. 18వ అధ్యాయం 78వ శ్లోకం. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో పూతిర్ధువ నీతిర్మతిర్మమ. అనువాదం. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మేటి ధనుర్ధరుడైన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయముగా నుండును. ఇది నా అభిప్రాయము. భాష్యము. భగవద్గీత ధృతరాష్ట్రుని విచారణలో ఆరంభమైనది. భీష్మ, ద్రోణ, కర్ణాది మహాయోధులచే సహాయమును పొందుచున్న తన కుమారులు విజయం పట్ల అతడు మిగుల ఆశను కలిగి ఉండెను. విజయం తన పక్షమునకే సిద్ధించునని అతడు భావించుచుండెను. కానీ యుద్ధరంగమున జరిగిన సన్నివేశమును వివరించిన పిమ్మట సంజయుడు ధృతరాష్ట్రునితో, నీవు విజయమును గూర్చి ఆలోచించినను నా అభిప్రాయం ప్రకారం శ్రీకృష్ణార్జునులు ఎచ్చటనుందరూ అచ్చటనే సర్వశుభము కలగగలదు అని పలికెను. అనగా ధృతరాష్ట్రుడు తన పక్షమున విజయమును ఆశింపరాదని అతడు ప్రత్యక్షముగా నిర్ధారించినాడు. శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నందున అర్జునుని పక్షమునకి విజయం సిద్ధించునట నిత్యమైన విషయము. ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని రథచోదకుట ఆ భగవానుని మరొక విభూతి అయి ఉన్నది. శ్రీకృష్ణునకు గల పలు విభూతులలో వైరాగ్యం ఒకటి. శ్రీకృష్ణుడు వైరాగ్యమునకు సైతం ప్రభు అయినందున అట్టి వైరాగ్యమును పలు సందర్భములలో ప్రదర్శించను. వాస్తవమునకు రణము దుర్యోధనుడు మరియు ధర్మరాజు నడుమ సంభవించి ఉండెను. అర్జునుడు కేవలం తన అగ్రజుడైన ధర్మరాజు తరపున పోరాడుటకు సిద్ధపడెను. ఆ విధముగా శ్రీకృష్ణార్జునులు ఇరువురును ధర్మరాజు పక్షమున ఉండటచే అతని విజయం తథ్యమై ఉండెను. ప్రపంచమునెవరు పాలింపవలెనో నిర్ణయించుటకు ఆ యుద్ధం ఏర్పాటు చేయబడెను. అటు రాజాధికారం యుధిష్ఠిరునికే సంప్రాప్తించునని సంజయుడు భవిష్యవాణి పలికినాడు. అంతేగాక యుద్ధ విజయ అనంతరము ధర్మరాజు మరింతగా సుఖ సంపదలతో వర్ధిల్లుననియు ఇచ్చట భవిష్యత్తు నిర్ణయింపబడినది. ధర్మరాజు ధర్మాత్ముడు మరియు పవిత్రుడే గాక గొప్ప నీతిమంతుడొకటియే అందుల కారణం. అతడు జీవితమును ఎన్నడూనూ అసత్యమును ఎరిగి ఉండలేదు. భగవద్గీతను రణరంగమున ఇరువురు స్నేహితుల నడుమ జరిగిన సంభాషణ భావించి మూడులు పెక్కుమంది కలరు. కానీ స్నేహితుల నడుమ జరిగేది సాధారణ సంభాషణలు ఎన్నడూ శాస్త్రం కాజాలదు. మరికొందరు అధర్మ కార్యమైన యుద్ధమునకు శ్రీకృష్ణుడు అర్జునుని పురుకొల్పెనని తమ అభ్యంతరమును తెలుపుతురు. కానీ వాస్తవమునకు భగవద్గీత దివ్య ధర్మ ఉపదేశం అనేది నిజస్థితి ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. దివ్య ధర్మ ఉపదేశం గీత యందలి 9వ అధ్యాయపు 34వ శ్లోకమున మన్మన భవ మద్భక్త అని తెలుపబడినది. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునికి భక్తులు కావలసి ఉన్నది. సర్వధర్మములు సారం శ్రీకృష్ణుని శరణు పొందుటయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్యేకం శరణం రజ. కనుక భగవద్గీత నీతి మరియు ధర్మముల దివ్య విధానములతో నిండి ఉన్నది. ఇతర మార్గములు సైతం పవిత్రీకరణమనుచున్నవే అయినను మరియు అంత్యమున ఈ మార్గమునకి మనుజుని కొనివచ్చినవైనను భగవద్గీత ఎందలి చివరి ఉపదేశమే నీతి మరియు ధర్మ విషయమున చరమోపదేశము అదియే. శ్రీకృష్ణ భగవాను శరణాగతి అట్టి శరణాగతి అష్టదశాధ్యాయపు తుది నిర్ణయమై ఉన్నది. ఆత్మానుభూతిని బడియుట, తాత్విక చింతనము మరియు ధ్యానమనున్నవి ఒక మార్గమైనను శ్రీకృష్ణునికి సంపూర్ణముగా శరణం నందుట అత్యున్నత పూర్ణోత్తమని భగవద్గీత ద్వారా మనం అవగతం చేసుకునవచ్చును. గీత ఉపదేశముల సారాంశం ఇది. వర్ణాశ్రమ ధర్మములు మరియు ఇతర ధర్మ విధానములు అనుసరించి ఉన్న నియమ పాలన మార్గము గుహ్య జ్ఞానమై ఉన్నది. ధర్మము నందలి కర్మకలాపములు గుహ్యములైనను ధ్యానము మరియు జ్ఞాన సముపార్జనలు గుహ్యతరములై ఉన్నవి. ఇక సంపూర్ణ భక్తి భావనలో శ్రీకృష్ణుని శరణజొచ్చి భక్తిత్వ సేవలో నిలువమనుటయే గుహ్యతరమైన ఉపదేశమై ఉన్నది. అది అష్టదశాధ్యాయపు సారాంశం. దేవదేవుడైన శ్రీకృష్ణుడే నిజమైన సత్యమనుట భగవద్గీత యొక్క ముఖ్య లక్షణము.
పరతత్వము నిరాకార బ్రహ్మముగా పరమాత్మగా చివరకు దేవదేవుడైన శ్రీకృష్ణుడుగా 3 దశలలో అనుభూతమగును. పరతత్వపు సంపూర్ణ జ్ఞానమనగా శ్రీకృష్ణుని సంపూర్ణ జ్ఞానమని భావము కనుక శ్రీకృష్ణుని అవగతం చేసుకునినచో ఇతర జ్ఞానములన్నీయును అట్టి అవగాహనపు అంశమాత్రములుగాను శ్రీకృష్ణ భగవానుడు సదా తన శాశ్వత అంతరంగ శక్తి యందు నిలిచియున్న కారణముగా సదా దివ్యుడై ఉండును. అతని శక్తి నుండి సృష్టించబడిన జీవులు 2 తరగతులుగా విభజింపబడి నిత్య సిద్ధులు మరియు నిత్య బద్ధులుగా తెలియబడుచున్నారు. అసంఖ్యాకములుగానున్న అట్టి జీవులందరూ శ్రీకృష్ణుని అంశలే. భౌతిక శక్తి 24 భాగములుగా వ్యక్తం చేయబడినది. భౌతిక జగము కాలముచే ప్రభావితం కాబడి అట్టి భౌతిక శక్తిచే సృష్టినందుచు నశించుచుండును. ఈ విధముగా భౌతిక జగం మరలా దర్శితమై అదృశ్యమగుచుండును. దేవదేవుడైన శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతి, జీవులు, నిత్యమైన కాలము, కర్మలనేది 5 ముఖ్య విషయములు భగవద్గీత యందు చర్చించబడినవి. ప్రతిదియు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుని పైననే ఆధారపడి ఉన్నది. పరతత్వం యొక్క నిరాకార బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి మరియే ఇతర భావమైనను దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన ఎందే ఇమిడి ఉన్నవి. దేవదేవుడు, జీవుడు, ప్రకృతి, కాలమనేది అంశములు బాహ్యమునకు భిన్నములుగా తోచినను ఏదియును పరమ పురుషునికి భిన్నముగా లేదు. అయినను ఆ పరమ పురుషుడు సదా అన్నింటి నుండి భిన్నుడై ఉన్నాడు. ఇది శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిన అచింత్య భేద తత్వము అనబడను. ఇట్టి తత్వమునందే పరతత్వపు పూర్ణ జ్ఞానం ఇమిడి ఉన్నది. జీవుడు తన మూల స్థితిలో ఆత్మస్వరూపుడే. అతడు పరమాత్ముని అను అంశ వంటివాడు. అనగా శ్రీకృష్ణుని సూర్యునితోనూ జీవులను సూర్యరశ్మితోనూ పోల్చవచ్చును. జీవులు శ్రీకృష్ణుని తటస్థ శక్తి అయినందున కొన్ని మార్లు వారు భౌతిక శక్తి తోడాను, మరికొన్ని మార్లు ఆధ్యాత్మిక శక్తి తోడను సంపర్కమును పొందేటి స్వభావమును కలిగిందరు. అనగా జీవుడు శ్రీకృష్ణ భగవాను 2 శక్తుల నడుమ స్థితిని కలిగి ఉండి ఉన్నత శక్తికి చెందిన వాడగుటచే అతి సూక్ష్మ స్వతంత్రతను కలిగి ఉండును. అట్టి స్వాతంత్రమును సద్వినియోగపరచుకొనుట ద్వారా అతడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష నిర్దేశమునకు రాగలడు. ఆ విధముగా అతడు ఆహ్లాదిని శక్తి యందు తన సహజ స్థితిని పొందగలడు. శ్రీమద్ భగవద్గీత యందలి ఉపసంహారము సన్యాసము యొక్క పూర్ణత్వము అను 18వ భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఈ చాలా వరకు తప్పులు ఉన్నాయి, క్షమించండి. నా దగ్గర భగవద్గీత గ్రంథం లేదు. ఒక కృష్ణ యాప్ ద్వారాతో నేను ఈ ఖాళీ టైంలో, లాక్డౌన్ ఖాళీ టైంలో ఏదో కొంచెం చిన్న సేవ చేద్దామనేసి ఇలా చేస్తున్నాను. చదువు రాని వాళ్ళు కూడా ఈ భగవద్గీత ప్రభుపాద వారిది వింటారు అనేసి ఉద్దేశంతో నేను కూడా చదువుతున్నాను. అదే వేరే వాళ్ళు కూడా కొంతమందికి వింటారులే అనే ఉద్దేశంతో ఇలా చేశాను. దయచేసి చాలా తప్పులు ఉన్నాయి నాకు తెలుసు, క్షమించండి. హరే కృష్ణ.